ఆగస్టు 15 అంటే ఈ లోకానికి దేశానికి స్వతంత్రం వచ్చింది, దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పుకున్నారు. అంటే దానికి ముందు చాలా మంది, కొంతమంది పెద్దలు ఎంతో మంది మరి కష్టపడి స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరికి మనందరికీ కావాలి అని వాళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చారు. అయితే ఈ స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎలా భావిస్తున్నారు అని అంటే, ఏ విధంగా ఉన్నారు అని అంటే, ఈ లోకంలోని వచ్చిన ఈ స్వతంత్రం మనుషులలోని అది కొంతమందికి మాత్రమే ఆనందంగా ఉంటుంది, కొంతమందికి బాధాకరంగా ఉంటుంది. ఎవరికి అని అంటే, ఈ రోజున స్వతంత్రం వచ్చింది అని ఎప్పుడైనా స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ ఆడపిల్లకి స్వతంత్రం ఉందా? ఆడపిల్ల ఎక్కడికైనా కానీ ఏదో ఒక సమయంలో అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అని చెబుతారు. ఇప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి ఎందుకు వెళ్ళాలి? ఒకసారి ఆలోచించండి. అర్ధరాత్రి ఆడపిల్ల ఎందుకు బయటికి వెళ్ళాలి అని అంటే, ఒక్కొక్క సందర్భాల్లో మనం చూస్తే, ఇప్పుడు ఆడపిల్ల ఏదన్నా అవసరం అయ్యి మరి ఇంటిలోని తల్లి మాత్రమే ఉన్నప్పుడు, మరి ఎవరు తండ్రి బయటికి వెళ్ళినప్పుడు, తన సహోదరులు ఒకవేళ లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ, ఒకవేళ షాప్ కాడికి వెళ్ళి రావాలి అని అంటే కొంచెం దూరం అయితే, ఆడపిల్ల ఆ షాప్ కాడికి వెళ్ళి మరలా క్షేమంగా వస్తుందా? వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళుతుందా? తిరిగి వచ్చినప్పుడు క్షేమంగా వస్తుందా? ఉందండి స్వతంత్రం. మరి వచ్చిందా స్వతంత్రం? ఆడపిల్లకు ఉందండి స్వతంత్రం. ఒక ఆయన్నే నేను ఇదే అడిగాను, ఒక పెద్ద ఆయన. ఏమనంటే, ఎందుకు అందరూ మగపిల్లలే కావాలనుకుంటారు, ఎందుకు ఆడపిల్లలు వద్దు అనుకుంటారంటే, మగపిల్లవాడైతే ఎక్కడికైనా వెళ్ళి ఏ టైం అయినా బయటికి వెళ్ళి రాగలుగుతారు, ఆడపిల్ల అయితే వెళ్ళలేదు కాబట్టి అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన సమాధానంలోని ఏ విధంగా అతను మరి ఆ విధంగా ఆ సమాధానం ఆయన చెప్పాడనంటే, పెద్ద ఆయన ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిండు. ఎందుకనంటే, ఈ రోజున ఆడపిల్ల బయటికి వెళ్ళింది అని అంటే స్వతంత్రం అనేది లేదు ఆడపిల్లకి. ఎక్కడైనా కానీ కాలేజీకి వెళ్ళి కొంచెం లేట్ అయిందని అంటే, క్షేమంగా మగపిల్లోడు వచ్చినట్టు ఆడపిల్ల ఇంటికి వస్తుందా? ఉందండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఈ రోజున ఆడపిల్ల ఆడది అంటే, ఆడపిల్ల ఎవరు కనపడ్డా గాని చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చిన వారికి అందరూ కామంతో చూడటమే. ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడుందండి స్వతంత్రం? స్వతంత్రం వచ్చిందని ఎన్నో సంవత్సరాల మట్టి చెప్పుకున్నారు. ఇది ఎన్నో స్వతంత్రం అండి? 78వ స్వతంత్రం. ఈ 78 సంవత్సరాలు అయ్యింది. ఆడపిల్ల ఇన్ని సంవత్సరాల్లో క్షేమంగా లేకపోతే బయటికి వెళ్ళి రావటం కానీ, ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఇలాంటిది అనేది ఉందండి? ఉందా? ఇంకా విషయం ఏంటంటే, చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు తల్లి గర్భంలో స్వేచ్ఛగా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్ల పుట్టింది అని అంటే, ఆ ఆడపిల్లనే ఎక్కడైనా విసిరేయటం కానీ, వద్దంటం కానీ, తర్వాత కన్నా తల్లిని బాధ పెట్టడం కానీ ఈ రోజున చేస్తున్నారు. స్వతంత్రం ఉందండి? వాళ్ళు ఎదుగుతున్నా కొద్దిగా బయటికి వెళ్ళాలంటే భయం, తల్లిదండ్రికి భయం. ఎందుకు? బయటికి వెళితే ఎవరు ఏమంటారోనని. ఉందండి స్వతంత్రం? వచ్చిందా స్వతంత్రం? తల్లిదండ్రి పిల్లల్ని భయభక్తుల్లో పెంచితే అప్పుడేనండి నిజమైన స్వతంత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ స్వతంత్రం ఇవ్వడానికి లోకానికి వచ్చారు. మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ఆయన చూడండి, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు, వృద్ధుల వరకు అందరికీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి స్వతంత్రం, ఇదిగో ఇది నిజమైన స్వతంత్రం అని ఆయన మనకి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఆయనలో ఉన్న వారికి నిజమైన స్వతంత్రం, కానీ ఈ లోకంలో ఉన్న వారికి స్వతంత్రం అనేది ఇది లోకంలో ఉన్న స్వతంత్రం కాదండి. ఏది నిజమైన స్వతంత్రం అని అంటే, క్రీస్తులో ఉన్నదే నిజమైన స్వతంత్రం. యేసు క్రీస్తు ప్రభువారు మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో
అక్కడ చెబుతున్నారు, తన ప్రజలను రక్షించుటకు, వారి పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఎందుకంటే మనందరం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. ఒకరికి దాసులుగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని ఈ లోకాల దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.